గత దశాబ్ద కాలంలో ఎప్పుడూ వినని విధంగా మెయిన్ల్యాండ్ ఇండియా అంటే భారత అంతర్భాగంలో జరిగిన అతిపెద్ద ముష్కర దాడి మొన్న ఎర్రకోట దగ్గర జరిగిన కారు పేలి. ఈ ఘటన వల్ల భారతదేశం మొత్తంలో ఉగ్రవాదం దానికి అనుసంధానమైన చర్యలు ప్రజలలో చర్చనీయాంశాలైనాయి. దీనివల్ల ఈరోజు మనం ఉగ్రవాదం అనుసంధానమైన చట్టాల గురించి వాళ్ళు నేర్చుకుందాం. ఉగ్రవాదాన్ని మొదటగా భారతీయ న్యాయ సంహితలో డిఫైన్ చేయడం జరిగింది. అది కాకుండా UAPA అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్, దానిలో ఉగ్రవాదం దాన్ని ఎలా అరికట్టాలి, దానికి సంబంధించిన శిక్షలు ఇవన్నీ డీటెయిల్డ్గా వివరించబడ్డాయి. ఇది కాకుండా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ NIA యాక్ట్ 2008, సో దాని ప్రకారం కూడా ఈ శిక్ష ఎలాగా ఇన్వెస్టిగేషన్ చేయాలి అనేది డీటెయిల్డ్గా రాయబడింది. ముంబై పేలుళ్ల తర్వాత ఈ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని తీసుకురావడం జరిగింది. ఇది కాకుండా ఇప్పుడు జరిగింది ఎక్స్ప్లోజన్స్ వల్ల జరిగింది కాబట్టి నేషనల్ ఎక్స్ప్లోజివ్స్ యాక్ట్, దీని ద్వారా ఏ పదార్థాలు ఎక్స్ప్లోజివ్స్గా వాడగలుగుతారు, ఏ పదార్థాలని జనాలు అంటే ప్రైవేట్ ఇండివిజువల్స్ మనలాంటి వాళ్ళు ఉంచుకోకూడదు అనేది దీనిలో డిఫైన్ చేసింది. సో ఈ మేజర్ యాక్ట్స్ అనేవి ఇండియాలో టెర్రరిజంని డిఫైన్ చేస్తాయి. ఈ యాక్ట్స్ని వాడి ఇప్పుడు ఈ టెర్రర్ సస్పెక్ట్స్ని కానీ వాళ్ళ అసోసియేటెడ్ ఓవర్గ్రౌండ్ వర్కర్స్ని కానీ మనం పనిష్ చేయడం జరుగుతుంది.